సమరం న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: పునర్నిర్మాణానికి పునాది 2,94,427 కోట్ల రూపాయలతో రాష్ట్ర బడ్జెట్. సీజేఐగా తొలి రోజే 45 కేసుల విచారణ. 51వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా. టాటా గ్రూప్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో 20 హోటళ్లు. ఈ నెల 22 వరకు అసెంబ్లీ సమావేశాలు. ప్రతిపక్ష హోదా ఇచ్చే వరకు సభకు వెళ్లొద్దు. వైకాపా ఎమ్మెల్యేలతో భేటీలో మాజీ సీఎం జగన్. ప్రజలు మిమ్మల్ని గెలిపించింది ఇంట్లో కూర్చుని మాట్లాడటానికా? జగన్పై మండిపడ్డ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల. రిషికొండ ప్యాలెస్లో ఎన్ని విలాసాలో. ఏపీని నాలెడ్జ్ ఎకానమీ హబ్గా మార్చుదాం ముఖ్యమంత్రి చంద్రబాబు. వ్యాధి నిరోధక శక్తిని పెంచే తులసి. ఈరోజు వార్తలను చూద్దాం. పునర్నిర్మాణానికి పునాది 2,94,427 కోట్ల రూపాయలతో రాష్ట్ర బడ్జెట్. ప్రజల్లో కొత్త ఆశలు చిగురించేలా, రాష్ట్ర అభివృద్ధికి కొత్త ఊపిరులూదేలా ఎన్డీఏ 2.0 సర్కార్ సమగ్ర ఆర్థిక ప్రణాళిక రూపొందించింది. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తీర్చిదిద్దిన 2024-25 ఆర్థిక సంవత్సరం పూర్తిస్థాయి బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ నవనిర్మాణం దిశగా కొత్త అడుగులు వేసింది. జగన్ సర్కార్ నింపిన చీకట్ల మధ్య ఈ పద్దు వేగుచుక్కలా పొడిచింది. రాజధానికి నిధులిచ్చింది. పోలవరానికి వరాలు కురిపించింది. అన్నదాత సుఖీభవ అంది. అమ్మకు వందనాలు సమర్పించింది. ఆడబిడ్డ నిధిని సృష్టించింది. త్వరలోనే కొత్త సంక్షేమ పథకాలు ప్రారంభం కాబోతున్నాయని శుభ సంకేతాలిచ్చింది. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తన తొలి పద్దులోనే సూపర్ 6 బాదారు. పేదల గుండెల్లో ఎన్డీఏ ప్రభుత్వానికి పెద్దపీట వేశారు. వైకాపా హయాంలో నిర్వీర్యమైన బీసీ, ఎస్సీ, ఎన్టీ కార్పొరేషన్ల ద్వారా మళ్లీ స్వయం ఉపాధి పథకాలు చేపట్టేందుకు వీలుగా రాయితీపై రుణాలిచ్చేందుకు బాటలు వేశారు. ఆర్థిక మంత్రి కేశవ్ 2,94,427.25 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 2024-25 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రతిపాదనలు సమర్పించారు. అమరావతి రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు ఇవ్వాల్సిన ప్రోత్సాహకాలకు కలిపి 3,445 కోట్ల రూపాయలు కేటాయించారు. ఒకవైపు ప్రపంచ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంకుల సాయానికి పచ్చజెండా ఊపిన ప్రభుత్వం రాజధాని పనులు పరుగులు పెట్టించేందుకు బడ్జెట్లో ఇతోధికంగా నిధులిచ్చింది. రాబోయే 4 నెలల్లో ఈ నిధులతో అమరావతి నిర్మాణ పనులు ఊపందుకోనున్నాయి. సీజేఐగా తొలి రోజే 45 కేసుల విచారణ. 51వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా. భారతదేశ 51వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నాతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం ప్రమాణం చేయించారు. రాష్ట్రపతి భవన్లో జరిగిన ఆ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్, ప్రధాని నరేంద్ర మోదీ, సీజేఐగా పదవీ విరమణ చేసిన జస్టిస్ డివై చంద్రచూడ్, పలువురు కేంద్ర మంత్రులు, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, విశ్రాంత సీజేఐ జస్టిస్ ఎన్వి రమణ హాజరయ్యారు. జస్టిస్ చంద్రచూడ్ పదవీకాలం ఆదివారంతో ముగిసిన విషయం తెలిసిందే. 2025 మే 13 వరకు జస్టిస్ సంజీవ్ ఖన్నా సీజేఐగా కొనసాగనున్నారు. 2019 జనవరి నుంచి ఆయన సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్నారు. నూతన బాధ్యతలు స్వీకరించిన సీజేఐని ప్రధాని మోదీ సహా పలువురు అభినందించారు. ఆయన భుజస్కంధాలపై ఎంతో భారం ఉంటుందని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తన సందేశంలో పేర్కొన్నారు. అపార అనుభవంతో దీనిని ఆయన సులభంగా మోయగలరని ఆశాభావం వ్యక్తం చేశారు. న్యాయవాదుల స్వాగతం నడుమ మధ్యాహ్నం సీజేఐ కోర్టు గదిలోకి వచ్చిన జస్టిస్ సంజీవ్ ఖన్నా 45 కేసులలో వాదనలు ఆలకించారు. వీటిలో ఎక్కువ శాతం వాణిజ్య వివాదాలకు సంబంధించినవి. ప్రజల్ని మోసగించలేరని ఒక కేసులో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ స్పందనపై ఆయన వ్యాఖ్యానించారు. ఆ అప్పీల్ను కొట్టివేశారు.
టాటా గ్రూప్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో 20 హోటళ్లు. పర్యాటకం, పారిశ్రామిక అభివృద్ధికి ఊతమిచ్చేలా రాష్ట్రంలో మరో 20 హోటళ్లను ఏర్పాటు చేయాలని టాటా సంస్థలకు చెందిన ఇండియన్ హోటల్స్ భావిస్తోందని సీఎం చంద్రబాబు వెల్లడించారు. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన కొన్ని కీలక రంగాలపై టాటా సంస్థల ఎగ్జిక్యూటివ్ చైర్మన్ చంద్రశేఖరన్తో సోమవారం చర్చించినట్లు పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో టాటా గ్రూపు ఒక ముఖ్య వాటాదారుగా కొనసాగుతోందన్నారు. చంద్రశేఖరన్తో జరిగిన సమావేశంలో చర్చించిన అంశాలను ఎక్స్ వేదికగా చంద్రబాబు వెల్లడించారు. ఈ నెల 22 వరకు అసెంబ్లీ సమావేశాలు. అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు జరిగే రోజులను, చర్చల సమయాన్ని మరింత పెంచాల్సిన అవసరం ఉందని శాసనసభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. గతంలో బడ్జెట్ సమావేశాలు కనీసం 30 రోజులు జరిగేవని స్పీకర్ అనగా బడ్జెట్, డిమాండ్లు, గ్రాంట్లపై చర్చలకే 3 వారాలకు పైగా సమయం ఉండేది. 1995లో ఒకరోజు సభ నిరంతరాయంగా నిర్వహించడంతో తెల్లవారుజామున 4 గంటలకు భోజనాలు చేశామని, సమావేశాల్లో అలాంటి సీరియస్నెస్ ఉండాలని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. సభాపతి అయ్యన్న పాత్రుడి అధ్యక్షతన సలహా కమిటీ సమావేశం సోమవారం జరిగింది. ఈ సమావేశంలో ఈ ఆసక్తికర చర్చ జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి పయ్యావుల కేశవ్, జనసేన తరపున మంత్రి నాదెండ్ల మనోహర్, భాజపా పక్షనేత విష్ణుకుమార్ రాజు పాల్గొన్నారు. అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలనే అంశంపై చర్చ సందర్భంగా స్పీకర్, ముఖ్యమంత్రి ఈ విధంగా స్పందించారు. సమావేశాలను ఈ నెల 22వ తేదీ వరకు నిర్వహించాలని నిర్ణయించారు. ప్రతిపక్ష హోదా ఇచ్చే వరకు సభకు వెళ్లొద్దు. వైకాపా ఎమ్మెల్యేలతో భేటీలో మాజీ సీఎం జగన్. ప్రతిపక్ష నేత హోదా ఇచ్చే వరకు శాసనసభకు వెళ్లేది లేదని మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధ్యక్షుడు జగన్ స్పష్టం చేసినట్లు తెలిసింది. అంతవరకు తానే కాదు, పార్టీ ఎమ్మెల్యేలు కూడా సభకు వెళ్లనవసరం లేదని తేల్చి చెప్పినట్లు సమాచారం. సోమవారం ఆయన తన క్యాంప్ కార్యాలయంలో వైకాపా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో వేర్వేరుగా సమావేశమయ్యారు. ఎమ్మెల్యేలుగా మనం సభకు వెళ్లకపోవడాన్ని ప్రజలు తప్పుపడుతున్నారు అని ఒకరిద్దరు ఎమ్మెల్యేలు ప్రస్తావించగా జగన్ వారికి పెద్ద క్లాస్ తీసుకున్నారు. మనమేమీ సభకు శాశ్వతంగా వెళ్ళం అనడం లేదు. ప్రతిపక్ష హోదా ఇస్తామంటే వెళ్తాం. 40% ఓట్లు వచ్చిన పార్టీని శాసనసభలో ప్రతిపక్షంగా, ఆ పార్టీ నాయకుడిని ప్రతిపక్ష నేతగా గుర్తించరా? అలా గుర్తించకుండా సభకు వెళితే మామూలు ఎమ్మెల్యేకి ఇచ్చినట్లు 2 నిమిషాలు మైక్ ఇస్తానంటే ప్రజా సమస్యలను అక్కడ ఏం చెప్పగలను? అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కోరుతూ హైకోర్టులో పిటిషన్ వేశాం. కోర్టు నుంచి వచ్చిన సమన్లు కూడా స్పీకర్ తీసుకోలేదు అని ఆయన అన్నట్లు తెలిసింది. ప్రజలు మిమ్మల్ని గెలిపించింది ఇంట్లో కూర్చుని మాట్లాడటానికా? జగన్పై మండిపడ్డ షర్మిల. ప్రజలు ఓట్లేసి గెలిపించింది అసెంబ్లీ మీద అలగడానికో, మైకు ఇస్తేనే అసెంబ్లీకి వెళ్తానని మారాన్ చేయడానికో, ఇంట్లో కూర్చుని మైకులో మాట్లాడడానికో కాదని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల మాజీ సీఎం జగన్పై మండిపడ్డారు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీలో అడుగుపెడతానడం జగన్ అజ్ఞానానికి నిదర్శనమని ఎక్స్లో విమర్శించారు. మీ స్వయంకృతాపరాధం ప్రతిపక్ష హోదాకు దూరం చేస్తే ఆ హోదా ఇస్తేనే అసెంబ్లీలో అడుగుపెడతాననడం అవివేకం. ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజా గొంతుకయ్యే అవకాశం వైకాపాకు ప్రజలు ఇస్తే ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తాననడం సిగ్గుచేటు. ఎప్పటికైనా అసెంబ్లీకి వెళ్ళండి. ప్రభుత్వ వైఫల్యాలపై నిలదీయండి. ఆ ధైర్యం లేకుంటే వైకాపా శాసనసభాపక్షం మొత్తం రాజీనామా చేయండి. అప్పుడు ఇంట్లో కాదు, ఎక్కడైనా కూర్చుని తాపీగా మాట్లాడుకోండి అని ఘాటుగా విమర్శించారు. రిషికొండ ప్యాలెస్లో ఎన్ని విలాసాలో! ఆ భవనాల ప్రధాన ద్వారానికి పెట్టిన తలుపు ఖర్చు ఎంతో తెలుసా? 31,84,247 రూపాయలు. బాత్రూంలో అమర్చిన వాల్ మౌంటెడ్ కమోడ్ ధర అక్షరాల 11,46,840 రూపాయలు. బాత్రూంలో ఒక్కో షవర్కి పెట్టిన ఖర్చు
44,640 పైమాటే. ఇదంతా ప్రపంచంలోనే అత్యంత ధనికుల్లో ఒకరైన బ్రునై సుల్తాన్ ఇంటికి పెట్టిన ఖర్చు అనుకుంటారేమో. కానే కాదు. వైకాపా హయాంలో అప్పటి సీఎం జగన్ నివాసం కోసం విశాఖలోని రిషికొండపై నిర్మించిన విలాసవంతమైన ప్యాలెస్లో పెట్టిన ఖర్చు 409.39 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు పెట్టి నిర్మించిన ఆ భవనాల్లో కమోడ్లు, బాత్ టబ్లు, షవర్లు, తలుపులు తదితరాలకు పెట్టిన ఖర్చు చూస్తే సామాన్యుల కళ్ళు తిరిగిపోతాయి. భాజపా శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు సేకరించిన సమాచారాన్ని పరిశీలిస్తే విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి. ఏపీని నాలెడ్జ్ ఎకానమీ హబ్గా మారుద్దాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. రాష్ట్రాన్ని వచ్చే 5 ఏళ్లలో నాలెడ్జ్ ఎకానమీ హబ్గా తయారు చేయాలి. ఉపాధ్యాయుల సహకారంతోనే ఇది సాధ్యమవుతుంది. అన్ని దేశాలకు నైపుణ్యం గల మానవ వనరులను అందించే స్థాయికి మనం ఎదగాలి. వినూత్న ఆలోచనలు చేసేవారే పురోగతి సాధిస్తారు. మీ బోధనా పద్ధతులు ఇందుకు ప్రేరణగా నిలవాలి. మీ గౌరవాన్ని కాపాడే బాధ్యతను కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది అని సీఎం చంద్రబాబు అన్నారు. జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్లో సోమవారం నిర్వహించిన రాష్ట్ర ఉత్తమ అధ్యాపక ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 166 మంది ఉత్తమ ఉపాధ్యాయులు, అధ్యాపకులందరికీ ముఖ్యమంత్రి చేతుల మీదుగా పురస్కారాలను అందజేసి సత్కరించారు. వ్యాధి నిరోధక శక్తిని పెంచే తులసి. తులసితో శరీరంలోని కార్టిజాల్ మోతాదులు సంతులనమై ఒత్తిడి అదుపులోకి వస్తుంది. దాంతో నాడీ వ్యవస్థ సామర్థ్యం పెరగడంతో పాటు మానసిక ఒత్తిడి, ఆందోళనలు తగ్గుతాయి. తులసిలో యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. దీనికి సూక్ష్మజీవులు, ఫంగస్, బ్యాక్టీరియా, వైరస్లతో పోరాడే గుణాలు ఉంటాయి. కాబట్టి తులసిని తీసుకోవడం ద్వారా వ్యాధి నిరోధక శక్తి పెరిగి వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చు. పొట్టలోని ఆమ్ల ఉత్పత్తిని ప్రేరేపించడం ద్వారా జీర్ణ ప్రక్రియను మెరుగుపరిచే శక్తి తులసికి ఉంటుంది. కడుపుబ్బరం, అజీర్తులను తొలగించి జీర్ణక్రియ సాఫీగా సాగడానికి సహాయపడుతుంది. తులసిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర మోతాదులు తగ్గుముఖం పడతాయి. వంశపారంపర్యంగా మధుమేహం సంక్రమించే అవకాశాలు ఉన్నవాళ్ళు క్రమం తప్పక తులసిని తింటే ఆ సమస్య దరిచేరకుండా ఉంటుంది. దీనిలోని యాంటీఆక్సిడెంట్లు చర్మ ఆరోగ్యానికి సహాయపడతాయి. మొటిమలు తొలగి చర్మం కాంతివంతంగా మారుతుంది. తులసి ఆకులను వేడి నీళ్లలో మరిగించి తేనె కలుపుకుని తాగొచ్చు. సలాడ్స్లో కలుపుకుని తినొచ్చు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. విజ్ఞాన్ వీసాట్ 2025-26 నోటిఫికేషన్ విడుదల. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్ విశ్వవిద్యాలయం 2025-26కు సంబంధించి బీటెక్, బీఫార్మసీ, బీబీఏ, బీసీఏ, బీఎస్సీ, బీఏ, ఎల్ఎల్బీ, బీబీఏ ఎల్ఎల్బీ, బీఎస్సీ అగ్రికల్చర్, ఫార్మా-డి కోర్సుల్లో అడ్మిషన్లకు నోటిఫికేషన్ను ప్రకటించింది. రోహిత్ ఆడకపోతే ఓపెనర్గా రాహుల్. టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్. ఆస్ట్రేలియాతో తొలి టెస్టుకు కెప్టెన్ రోహిత్ శర్మ అందుబాటులో లేకుంటే జస్ప్రీత్ బుమ్రా నాయకత్వ బాధ్యతలు చేపడతాడని కోచ్ గౌతమ్ గంభీర్ తెలిపాడు. అర్జున్కు నిరాశ. చెన్నై గ్రాండ్ మాస్టర్స్ చెస్ టోర్నీలో తెలుగు కుర్రాడు గ్రాండ్ మాస్టర్ అర్జున్ ఇరిగేసికి త్రుటిలో టైటిల్ చేజారింది. సోమవారం చివరి రౌండ్లో గెలిస్తే టైటిల్ సాధించేందుకు అర్జున్కు మంచి అవకాశాలు ఉండేవి. కానీ అతను మ్యాగ్జిమ్తో ఆఖరి గేమ్ను డ్రాగా ముగించాడు. ఉమామహేష్ బృందానికి స్వర్ణం. ప్రపంచ విశ్వవిద్యాలయాల షూటింగ్ ఛాంపియన్షిప్లో ఆంధ్రప్రదేశ్ షూటర్ మద్దినేని ఉమామహేష్ మెరిశాడు. సోమవారం ఢిల్లీలో జరిగిన పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీం విభాగంలో ఉమామహేష్, ఐశ్వరీ ప్రతాప్, స్మిత్ రమేష్ భాయ్లతో కూడిన భారత బృందం స్వర్ణం గెలిచింది. ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ శుభారంభం.
మహిళల హాకీ ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీని డిఫెండింగ్ ఛాంపియన్గా భారత్ ఘనంగా మొదలెట్టింది. సోమవారం తొలి మ్యాచ్లో ఆ జట్టు 4-0 తేడాతో మలేషియాను చిత్తు చేసింది. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్ ఛానల్లో మళ్ళీ కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.